రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. ఖాన్ యూనిస్ నుంచి వారిని తీసుకుని రెడ్ క్రాస్ వాహన శ్రేణి ఇజ్రాయెల్ కు బయలుదేరింది. బందీలు విడుదల కావడంతో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెడుతోంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈజిప్ట్, ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జెరూసలేంలో ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబ సభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్తారు. ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. మరోవైపు బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో సంబరాలు చేసుకుంటున్నారు. హమాస్ పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబరాలు జరుపుకుంటున్నారు. రైట్, మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున, నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు. ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం. సరే, ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములా లేకపోతే ఏమంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. జోగి రమేష్ అను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా, నా భార్య బిడ్డల సాక్షిగా, నా వర్గాలు అభిమానించి నా బలహీన వర్గాల సాక్షిగా, నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా, నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, ఈ కేసులో గన నేను
చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నా వర్గాల ప్రజల సాక్షిగా, నా రక్త సంబంధికులన్న నా కులం సాక్షిగా, నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా, కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒక్కటే అడుగుతా ఉన్నా. నీకు పిల్లలు ఉన్నారు, నీకు ఒక పిల్లోడు లోకేష్ను కూడా అడుగుతా ఉన్నా. నీకు ఒక పిల్లోడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా, లోకేష్ భార్యను కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు మీ భార్యకి చెప్పు, ఆ అమ్మకు చెప్పు. లోకేష్, మీ ఆవిడ బ్రాహ్మణికి చెప్పు. జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వెవడో సిట్ అధికారులు వేసావు కదా, వాళ్ళని పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను. మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య కానీ ఒకటే చెప్తుంది, అరే బుద్ధి తక్కువ వాళ్ళరా, 45 సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నాం. లోకేష్ని బ్రాహ్మణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా? అక్రమ మద్యం ఏంటి సంబంధం? నేను వెళ్ళి అక్కడ అక్రమ మద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు. ప్రతి బ్రాందీ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి బెల్ట్ షాపులో అమ్ముతా ఉన్నాడు, ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు, రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు. జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్ళి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు ఇంత దారుణానికి ఉరికడతారా? ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా?
కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలా? రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ ఎందుకు చెప్పలా? ఈరోజు కస్టడీలో చెప్పిస్తారా? ఇటువంటి దిగజాడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్. మీ తప్పుని, మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద జల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా? చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా? లోకేష్, ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో, ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా. అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. కేసులు పెట్టినంత మాత్రాన నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో నీ క్షణికానందం తీరినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా రక్త సంబంధికులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా? నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా? నిన్ను వదిలిపెడతారా? దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలా. రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళో అయినా ఒప్పుకుంటే నేను శిక్షకి రెడీగా ఉన్నా. రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. డబ్బుతో రాజకీయం చేయడు ఈ జోగి రమేష్. దమ్ముగానే చేస్తా, దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు. ఇక్కడే ఉంటా. ఇది నా అడ్డ, కృష్ణా జిల్లా నా అడ్డ, నా గడ్డ. ఇక్కడే ఉంటా. రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎంత దిగజారిపోయారా మీరు? ఎంత ప్రభుత్వం ఎంత అబాస్పాలైపోయింది? అక్రమ మద్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి? దొంగ డిస్టిలరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ మద్యాన్ని తయారు చేయడం ఏంటి? ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే వెత్తున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించామే. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత, మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మద్యానికి బాధ్యులు మీరు కాదా? నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి, బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇవన్నీ వాళ్లే కదా, మీరే కదా. ఇటువంటి దుర్మార్గానికి మీ ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్తో జోగి రమేష్ మీద బురదేసి, జోగి రమేష్ అంటే ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన, చెప్పించినంత మాత్రాన, ఆ పిల్లల్ని వాళ్ళ భార్యని వేధించినంత మాత్రాన ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణికానందం, మీ రాక్షసానందం ఎప్పుడు ఒకలా ఉండవు. గుర్తుపెట్టుకో, రాజకీయాలు ఎప్పుడు ఒకలాగుండవు. మీకు దమ్ముంటే ధైర్యంగా మమ్మల్ని ఎదుర్కో. అక్రమ కేసులతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలని చెప్పేసి నువ్వు పన్నాగం పన్నితే రెడీగా ఉన్నాం, ఎదుర్కొంటాం.
రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుణ్ణి, రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుణ్ణి, రాజన్న వెంట అడుగులో అడుగు వేసిన వాడిని, మాట తప్పనో మడిమ తిప్పనో రాజన్న బాటలోనే నడుస్తా. చంద్రబాబు నాయుడు పారిపోతాడేమో, జోగి రమేష్ మీద 4 కేసులు పెట్టేసి ఇప్పటికి ఇది 5వ కేసు అసలైంది పెట్టేసేసి అరెస్ట్ చేసేసి 2 నెలల్లో 3 నెలల్లో బొక్కలు వేసేద్దాంలే అని క్షణికానందం పొందుతున్నామేమో. మీ బట్టలు ఓడదీస్తాం, మీరు చేసే దుర్మార్గాలను ఎండగడతాం. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ, సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం? ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టింది. పరిపాలన చేయరా బాబు అని చెప్తే అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. ఒకటే చెప్తా ఉన్నా, రెడ్ బుక్కి ఫైర్ 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 పుట్టిస్తా, ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే, లోకేష్ వింటే స్పందించాలా? వినమని చెప్తా ఉన్నా, స్పందించమని చెప్తా ఉన్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా? లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా? చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా, ధైర్యంగా ఎదుర్కొంటా. కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు 1/4 గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పి చెప్పగలవా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్న నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా, అనగాని సత్యప్రసాద్ అన్న, కొనకళ్ళ నారాయణ అన్న, కేఈ గారన్నా, పీతాని సత్యనారాయణ అన్న, లేకపోతే గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మ అన్న, మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి. లేదంటే మన వర్గాల ప్రజలు, మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి, జోగి రమేష్ రమ్మంటున్నాడు, సత్య శోధన పరీక్షకు రమ్మంటా ఉన్నాడు, తిరుపతి వెంకన్న దగ్గరికి, స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు, లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి. నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు మరలా బుర్ర తల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి,
మీకు పిల్లలు ఉన్నారు, మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు, జోగి రమేష్ మంచివాడురా, ప్రజల కోసం పోరాడతాడు, న్యాయం కోసం నిలబడతాడు, మన కులంలో ఒక రత్నం లాంటి వాడు, అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండి రా, తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు. దయచేసి, ఎందుకంటే ఇంత విపులంగా మీకు చెప్తా ఉన్నానంటే నిజం పక్షానే జోగి రమేష్ ఉంటాడు, న్యాయం కోసం మాత్రమే నిలబడతాడు. దయచేసి నా మాటల్ని కొన్ని మీడియా మిత్రులు కట్ చేయొచ్చేమో, దయచేసి కట్ చేయబాకండి. రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి, నిజాన్ని తెలియజెప్పండి. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఆ డంపులు చూపించిందే, ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చూపించిందే జోగి రమేష్. ఇంత పెద్ద ఎత్తున అవినీతిని, అక్రమాన్ని బయటపెట్టి చూపిస్తే, నారావారి సారాన్ని చూపిస్తే, తిరిగి ఆ అద్దేపల్లి జనార్దన్ని ఉపయోగించి వాళ్ళ భార్యా బిడ్డల్ని హింసించి ఎక్కడో రిమాండ్లో, సబ్ జైల్లో ఉన్న జనార్దన్ మీద ఒక వీడియో రిలీజ్ చేపిస్తాం. ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు కూడా చెప్పని ఆ రోజున వేసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు. ఎంత దుర్మార్గం వీళ్ళంతా, ఎంత ఏ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారో ఒక్కసారి మీరందరూ కూడా, మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాలా, రాష్ట్ర ప్రజలకు చెప్పాలా, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చెప్పాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్న నా రక్త సంబంధికులైన, నా కులం, నా బలహీన వర్గాలు, బడుగులు అందరికీ కూడా జోగి రమేష్ చేస్తున్న ఛాలెంజ్ని, మంచిని తెలియజెప్పమని మీడియా మిత్రుల ద్వారా ప్రాధేయపడి వేడుకుంటా ఉన్నా. జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం, జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా అతనితో వ్యాపార లావాదేవీలు కానీ, ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ కానీ, ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు జరిగిన దాఖలాలు లేనేలేవు. జనార్దన్ అనే వ్యక్తి ఇంతకుముందు మా పాత ఇంటి దగ్గర వాళ్ళ తాతగారు మేమందరం కూడా ఒక బజార్లో వాడడం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు సృష్టించిన ఇటువంటి కట్టు కథని, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, చంద్రబాబు నాయుడు చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. నువ్వు కూడా మా ఇంటికి వస్తావు, నువ్వు కూడా మా ఇంటికి వస్తావు, ఎవరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. అంతేగాని జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు, మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా, నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి, అంతేనా? వచ్చి ఉండొచ్చు, బయట ఉన్నాడేమో. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి, అతనితో మాకు పరిచయాలు కాదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కథ కదా, చంద్రబాబు ఆడిన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీలు కలిసికట్టుగా మద్యం మాఫియాను నడుపుతున్నాయని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చిస్తారు. కానీ ఏపీలో ఎక్కడికి వెళ్లినా నకిలీ మద్యం, లిక్కర్ స్కామ్ పైనే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం ద్వారా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుందన్నారు రామచంద్ర యాదవ్. చంద్రబాబు మాటలకు చేతలకు సంబంధం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు విశాఖలో డ్రగ్స్ కంటైనర్ పట్టుబడిందని హంగామా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ కంటైనర్ ఏమైందో కనీసం పట్టించుకోలేదన్నారు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, చాక్లెట్ల రూపంలో అమ్ముతున్నా పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కానీ మిగిలిన మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా యథేచ్ఛగా దొరుకుతున్నాయి. చిన్న చిన్న షాపుల్లో ఆయుర్వేదిక్ చాక్లెట్ల పేరుతో ఈరోజు డ్రగ్స్ అమ్ముడుపోతున్నాయి, చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని చెప్పి మీ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాల్లోనే వార్తలు వస్తున్నాయి. దీని మీద ఎటువంటి విచారణ కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకున్న దాఖలాలు అయితే మాత్రం లేవు. ఐక్యరాజ్య సమితికి వెళ్లే ఎంపీల బృందంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పంపడం వెనుక చంద్రబాబు సహకారం ఉందని రామచంద్ర యాదవ్ విమర్శించారు. లిక్కర్ స్కామ్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని ఐక్యరాజ్య సమితికి వెళ్లేందుకు ఎలా అనుమతిస్తారన్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబే మిథున్ రెడ్డిని పంపడంలో కీలక పాత్ర పోషించారన్నారు రామచంద్ర యాదవ్. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మిథున్ రెడ్డి యుఎన్ఓకు వెళ్లకుండా ఆపాలని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చంద్రబాబుకు రహస్య స్నేహం ఉందని ఆరోపించారు రామచంద్ర యాదవ్. మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మీకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా రిమాండ్కు పంపించినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన ఎంపీల బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి వెళ్లడంలో 100% చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు రామచంద్ర యాదవ్. బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి హామీలకు అమలుకు నోచుకోలేదన్నారు. ఇప్పటి వరకు ఎందుకు చట్టం తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల్లో నైతిక విలువను పెంచడం కోసం చాగంటిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, విద్యార్థుల కంటే ముందు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు నైతిక విలువలు నేర్పించాలని ప్రభుత్వాన్ని సూచించారు రామచంద్ర యాదవ్. బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం లేదు. ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసము మీరు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. ఆయనకి మంత్రిమండలి హోదా కల్పించి ఈరోజు ఆయన నైతిక విషయాల గురించి, నైతిక విలువలు పెంపొందించడం గురించి క్లాసులు ఇవ్వాల్సింది విద్యార్థులకో లేదా యువతకో కాదు. ఫస్ట్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు నైతిక విలువలు అంటే ఏంటో అనేది క్లాస్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఓట్ చోరీ వివాదం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్లు దుమారం రేపుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో ఫేక్ ఓట్స్ పై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఒకే ఇంట్లో 27 ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ నివసించే వ్యక్తి మాత్రం ఒక్కరే. దీంతో సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ 125వ బూత్ వద్ద నకిలీ ఓట్ల అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే ఇంటి చిరునామా మీద 27 ఓట్లు నమోదయ్యాయి. అయితే ఆ ఇంట్లో వాస్తవానికి ఒక్కరే నివసిస్తున్నారు. తన భార్య చనిపోయిందని, తానొక్కడినే ఉంటున్నానని ఆ ఇంటి యజమాని తెలిపారు. తమ ఇంటి పేరుతో ఉన్న ఓటర్లను తానెప్పుడూ చూడలేదన్నారు. గతంలో అదే ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉన్న లోకల్ కేబుల్ ఆపరేటర్ కూడా అదే విషయాన్ని తెలియజేశారు.
ఓటర్ జాబితాలో ఉన్న వాళ్ళెవరో తమకు తెలియదన్నారు. అందరూ నకిలీ ఓటర్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి వెళ్ళి అన్నాడు. చెప్పిండు ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపడతా, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓట్ చోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగనూరు కాలనీ, వెంగనూరు డివిజన్, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూట్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి GHMCలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. నేను ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదనే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవ్వరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవ్వరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. అంటే మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటిపైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాడు. దీంతో GHMC వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూశాడు దొరికింది, 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్లోనే వచ్చింది. రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు సృష్టించి ఎన్నికల వ్యవస్థను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా రాహుల్ ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఓటు చోరీకి పాల్పడుతోందని గులాబీ లీడర్లు మండిపడ్డారు. తక్షణమే నకిలీ ఓటర్ల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రైట్, తెలంగాణలో ఓట్ చోరీ వివాదం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్లు దుమారం రేపుతున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్లో ఫేక్ ఓట్స్ పై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఒకే ఇంట్లో 27 ఓట్లు వచ్చాయి, కానీ అక్కడ నివసించే వ్యక్తి మాత్రం ఒక్కరే. దీంతో సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, ఒక పక్క ఓట్ చోరీ జరుగుతుందని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మరి అధికార పక్షం ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీనిపైన? చూడాలి మరి సిరిసాగర్, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఆధారాలతో సహా ఈరోజు స్టేట్ ఎలక్షన్ అధికారికి ఫిర్యాదు చేసింది. సో 20,000 ఓట్ల వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీ, అంటే ముఖ్యంగా ఫేక్ ఓటర్లందరూ కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. వారిని వెంటనే తొలగించాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ ఓట్లు ఉన్నట్టుగా కూడా కొందరు కింది స్థాయి అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి సృష్టించారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఫేక్ ఓట్లను తయారు చేశారో వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిందని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ అధికారికి కంప్లైంట్ చేసింది. సో కంప్లైంట్ చేసిన కొద్ది వ్యవధిలోనే వెంటనే విచారణ చేపట్టారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. దానిలో భాగంగా చూస్తే వెంగళరావు నగర్ డివిజన్ లో ఓట్ చోరీ మాత్రం బహిర్గతమైంది. ఒక ఇంట్లో 27 ఓట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు, కానీ ఆ ఇంట్లో ఒక్కరే నివసిస్తున్నారు. స్వయంగా తనే ఒప్పుకున్నారు, మీడియా ముందుకు వచ్చి తనే మాట్లాడారు. సో నా ఇంట్లో నేను ఒక్కనే ఉంటున్నాను, నా భార్య కూడా లేదు, నా భార్య చనిపోయింది. సో మరి నా ఇంటి పేరు మీద 27 ఓట్లు ఉన్నట్లు ఇప్పుడు నేను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదని చెప్పేసి ఆ ఇంటి యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వెంగళరావు నగర్ డివిజనే కాదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 డివిజన్ లో ఇదే సిచ్యువేషన్ ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. కాబట్టి 20,000 ఓట్ల వరకు కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండే 6 డివిజన్ లో ఈ యొక్క ఫేక్ ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి వాటిని వెంటనే తొలగించాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే సమయం చాలా ఉంది. ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సో 21 వరకు కూడా, అంటే ఈ నెల 21 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈలోపు యొక్క ఫేక్ ఓట్లని గుర్తించి వాటిని వెంటనే తొలగించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ఈ విధంగా కుట్రకు తెరలేపి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక కుట్ర ఈ విధంగా అంటే ఫేక్ ఓట్లను సృష్టించి గెలిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజల్లో ఆల్రెడీ తెలుసు, ప్రజలకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఓడిపోతామని కాంగ్రెస్ పార్టీ ముందే గ్రహించి ఇలాంటి కుట్రకు తెరలేపిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫేక్ ఓట్లని గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.